ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళతో మనకెందుకురా, హ్యాపీగా వేరే అమ్మాయి ట్రై చేయి, హ్యాపీగా ఎంజాయ్ చేయరా. రేయ్, ఆ రోజు శివపార్వతి కొట్టిన దెబ్బలకి నొప్పి నా గుండెల మీద తగిలిందిరా. వాళ్ళందరినీ బాధ పెట్టకుండా ఎలా వదిలేస్తాను? అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా? చెప్తా. హే కీర్తి, నువ్వు వచ్చి ఎంతసేపు అవుతుంది? నేను వెయిట్ చేయించినందుకు రియల్లీ వెరీ వెరీ సారీ. ఎవరండి మీరు? నా పేరు కీర్తి కాదు. అదేంటి, మీరు కీర్తి కాదా? ఇక్కడ నా కోసం ఈ గోల్డ్ కలర్ శారీ కట్టుకొని నిలబడతానంది. అయ్యో, మీరు అనుకుంటున్న అమ్మాయిని నేను కాదండి. ఓ అయ్యో, సారీ సారీ అండి. ఆ అమ్మాయి సోషల్ మీడియాలో పరిచయం. ఆ అమ్మాయి ప్రొఫైల్ ఫోటో కూడా అచ్చం మీలాగే ఉంటుంది. అందుకే ఆ అమ్మాయి అనుకున్నానండి. ఇంతకీ మీ పేరేంటండి? నాకు వేరే పనుంది, నన్ను వెళ్ళనివ్వండి. ఓహో, పేరు కూడా చెప్పలేదంటే ఈ అమ్మాయిని పడేయడం అంత ఈజీ కాదన్నమాట. గట్టిగా ప్రయత్నించాలి. ఒక్కసారి పడిపోతే ఈ అందమంతా నా సొంతమవుతుంది. అలాగే శివపార్వతి మీద నా పగ కూడా తీరిపోతుంది. ఏంటి, షాప్లు ఎన్నింటికి క్లోజ్ చేస్తారు? 6 గంటలకు చేస్తాం మేడం. అయ్యో మేడం, ఇక్కడున్నారా? చెప్పండి. మిమ్మల్ని కాదు మేడం. బాగున్నారా మేడం? బాగున్నానయ్యా. మీరు మమ్మల్ని మీరు మర్చిపోవచ్చు మేడం, కానీ మిమ్మల్ని నేనెలా మర్చిపోతాను మేడం? ఆ రోజు మీరే గనక నన్ను స్టేషన్లో బంధించి నా మనసు కరిగిపోయేలా మాట్లాడి ఉండకపోతే ఈ రోజు ఇలా నా భార్య బిడ్డలతో సుఖంగా ఉండేవాణ్ణి కాదు మేడం. నా కుటుంబం అష్టకష్టాలు పడేది, నా ఆరోగ్యం కూడా నాశనం అయ్యేది. అందరూ లాఠీలతో కొట్టి మందు మాన్పించాలని చూశారే కానీ మీరు నా మనసు మీదే కొట్టి నన్నే మార్చేశారు మేడం. మంచిదయ్యా, మందు మానేశావు. అందుకే నీకు జీవితం విలువ, కుటుంబం విలువ తెలిసింది. భార్య బిడ్డల మీద కూడా ప్రేమ కలిగింది. కుటుంబాన్ని నడిపించి ముందుకు తీసుకువెళ్లాల్సిన వాడు మద్యం మత్తులో మునిగిపోతే ఆ కుటుంబం కూడా కష్టాల్లో మునిగిపోతుందయ్యా. అది అర్థం కాకే కొందరు కట్టుకున్న వాళ్ళని, కన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కానీ నువ్వు అర్థం చేసుకుని నీ కుటుంబంతో సంతోషంగా ఉన్నావు. వెరీ గుడ్. ఇది నా రెండో బిడ్డమ్మా. అరే ఓ లో ఓ హో, పాప ఎంత ముద్దుగా ఉందో. మీ భార్య పోలికలే వచ్చినట్టున్నాయి. సంతోషం అమ్మా. ఓ లో ఓ. ఇంతకీ పాప పేరేంటి? మీ పేరే పెట్టామమ్మా. పేరు శివపార్వతి. నా బిడ్డ కూడా నీ అంత గొప్ప మనిషి కావాలని ఆశపడుతున్నావమ్మా. అందుకే మీ పేరే పెట్టాం. తను కూడా బాగా చదువుకొని మీలా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేంత వరకు తన కోసం కష్టపడతానమ్మా. ఒక నిమిషం. వద్దమ్మా, వద్దమ్మా. పాపకి నేను ఇస్తున్న బహుమతి నా సంతృప్తి కోసం ఇస్తున్నాను, కాదనకండి. వస్తావమ్మా. మంచిది. రా.
అందరి దృష్టిలో నువ్వు సూపర్ ఉమెన్ అయిపోయావు శివ. ఆ, నేను సూపర్ ఉమెన్ని కాదు మేడం. కష్టాల్లో ఉన్నా సరే వెన్ను తట్టి నడిపించిన మా గంగాబావే నాకు సూపర్ హీరో. అందరికీ సాయం చేసే గుణం నేను మా గంగాబావ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఓహో, అందుకే చేతిలో చిల్లి గవ్వ కూడా లేనివాడు హోటల్ పెట్టుకుని చిల్లర లెక్క పెట్టేవాడు హైయెస్ట్ మెజారిటీతో గెలిచాడు, అంతేనా? మా ఆయన్ని మరీ అంత తక్కువ చేయకండి మేడం. అప్పుడు డబ్బు లేకపోవచ్చు, కానీ ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని ధర్మ పోరాటం చేసే సంస్కారం ఉంది. హలో, అయ్యో, నేను చూసుకోలేదు శివ. అంటే టేస్ట్ బాగోకపోతే చిరాకొచ్చి అలా చూసుకోకుండా పడేశాను. మీరు కావాలనే నీళ్లు కొట్టారు మేడం. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారో తెలుసా? ఏంటి ఏంటి చేసేది? ఎక్కువ మాట్లాడితే తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది. ఏమనుకుంటున్నావో? హ! నీళ్లు కొట్టిందే కాక దబాయిస్తున్నారేంటి మేడం? ఒంటి మీద ఉన్న కాకి చొక్కాకి నేను ఎంత విలువిస్తున్నాను, మీరు రౌడీలా బిహేవ్ చేస్తున్నారేంటి మేడం? ఏయ్! నన్నే ఎదిరించి మాట్లాడితే నాకు నచ్చదని చెప్పాను కదా. నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే. అర్థమైంది మేడం. మీరు కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు. యూనిఫామ్ వేసుకున్న మనం నలుగురికి రక్షణ కల్పించాలే తప్ప మనలో మనమే గొడవ పడటం సంస్కారం కాదు మేడం. ఇంకోసారి ఇలాంటి పని చేయకండి. ఇచ్చిన దెబ్బ సరిపోలేదే శివ నీకు. ఈసారి ఇంకోలా ట్రీట్మెంట్ ఇస్తాను. అతి త్వరలో సాలిడ్గా ఇస్తాను. అప్పుడు నువ్వు జీవితాంతం ఈ ఏసీపీ మేడంకి ఎందుకు ఎదురెళ్ళానా అని కుమిలి కుమిలి ఏడుస్తావు.